ఒకరోజు ఒక ముసలాయన జోరు వానను కూడా లెక్క చేయకుండా గొడుగేసుకుని మరీ కొన్ని పుస్తకాలు అమ్ముతున్నాడు. ఇంతలో ఒక యువకుడు ఆ ముసలాయన దగ్గరికి వచ్చి "ఈ పుస్తకం ఎంత" అని అడిగాడు. దానికి ఆ ముసలాయన "ఈ పుస్తకం ధర 3000, కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకున్నట్లు నాకు కనపడడం లేదు, కాబట్టి ఈ పుస్తకం నీకు అమ్మనని" అంటాడు. ఆ ముసలాయన మాటకి కోపం తెచ్చుకున్న ఆ యువకుడు "నేను చాలా ధైర్యవంతుణ్ణి, ఈ పుస్తకం గంటలా చదివేస్తానని" బదులిస్తాడు. దానికి ఆ ముసలాయన "నేను ఈ పుస్తకాన్ని ఒక షరతు మీద అయితే నీకు అమ్ముతాను, మరియు ₹100 డిస్కౌంట్ కూడా ఇస్తానని" చెప్తాడు. ఆ యువకుడు ఆ షరతు ఏమిటి అని అడుగుతాడు. అవి ఏమిటంటే, జన్మలో నువ్వు ఈ పుస్తకం యొక్క చివరి పేజీని చదవనని ఒట్టివేయాలి. ఎందుకంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు, లెక్కలేని సమస్యలు వచ్చి పడతాయి, చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ యువకుడు షరతులన్నీ ఒప్పుకొని పుస్తకం కొనుక్కుంటాడు. మరియు ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ గుర్తు చేస్తాడు. ఆ మాటలకు సరే అని చెప్పిన యువకుడు ఇంటికి వెళ్ళి పుస్తకం మొత్తం పూర్తి చేస్తాడు. కానీ చివరి పేజీ వచ్చేసరికి ఒట్టు జ్ఞాపకం వచ్చి ఆపేస్తాడు. కానీ ఆత్రం తట్టుకోలేని ఆ యువకుడు కొన్ని రోజుల తర్వాత పుస్తకంలోని చివరి పేజీ చూసి మోర్చపోతాడు. ఇంతకీ ఆ పుస్తకంలో ఒక చివరి పేజీలో ఏముందనుకుంటున్నారా? ఈ పుస్తకం యొక్క ధర కేవలం ₹30 మాత్రమే